హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఒక వీడియోతోటి వచ్చేసానండి. ఈరోజు ఏం కుకింగ్ కాదు. ఈరోజు నేను ఏంటంటే ఉగాదికి షాపింగ్ చేశాను. అది చూపిద్దామని చెప్పేసి నేను చేస్తున్నా. మళ్ళీ ఇంకా చార్మినార్లో కూడా నేను ఏమేమి కొన్నానో చూపిద్దామని, అట్లనే చార్మినార్ అండ్ షాపింగ్ అంటే నేను ఏమేమి కొనుక్కున్నానో చూపిద్దామని వచ్చేసానండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఉగాది రోజు కట్టుకోవడానికి అని చెప్పేసి ఈ శారీ తీసుకున్నా అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది పళ్ళు అండి. ఇదిగోండి, ఇట్లా వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది. నాకు బాగా నచ్చిందండి కలరు. క్లాత్ కూడా రోలింగ్ టైప్ ఉందండి. మీకు రోలింగ్ శారీస్ అని ఇంతకుముందు వచ్చేవి మీకు తెలుసేమో, అలా వచ్చిందనమాట. నాకు ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి, వంకాయ కలర్. దీని మీద ఈ బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఎన్నో రోజుల నుంచి ఇలా చేయించుకుందాం అనుకొని, ఇది కొంచెం బార్డర్ ఉంది కాబట్టి చేయించుకుంటే బాగుంటుందని చేయించుకున్నానండి. ఇక ఇలా పెట్టారు డిజైన్ డ్రాప్. ఇలా వచ్చింది. హ్యాండ్స్కి ఏమో ఇలా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. చాలా బాగా స్టిచ్ చేస్తారండి వాళ్ళు. ఇలా కుట్టారు. ఇది ఒకటండి. ఇది ఒక చీర తీసుకున్నాను. మళ్ళీ ఈ చీర కూడా తీసుకున్నానండి. ఈ చీర కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ చీర ఒక చీర తీసుకున్నాను, ఫ్యాన్సీ టైప్ ఉంటుందని. ఒకవేళ యాక్చువల్గా మేము టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము, బట్ అది కొంచెం ప్లాన్ అనేది క్యాన్సిల్ అయింది. సో 2 తీసుకోవాల్సి వచ్చింది శారీస్. బట్ చూస్తాను, ఆ రెండిట్లో ఏదో ఒకటి కట్టుకుంటాను. ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అండి. హ్యాండ్స్ ఇలా చేయించాను. అయితే యాక్చువల్గా ఈ శారీలో వేరే బ్లౌజ్ వచ్చిందండి. బ్లూ కలర్ వచ్చింది. సో నాకు బ్లూకి బ్లూ సెట్ అవ్వదేమో అనిపించింది. సో అందుకనే నేను ఏం చేసిన అంటే దీనికి కాంట్రాస్ట్ అయితే బాగుంటుందని మళ్ళీ నేను ఈ క్లాత్ మళ్ళీ సపరేట్గా తీసుకొని మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేయించానండి. మ్యాక్సిమం నేను బ్లౌజ్లో అనేది కొంచెం బార్డర్ అయితే వేస్తాను, కానీ ఫ్యాన్సీ టైప్ చీరలలో మనం అంత దాంట్లో వేస్తే అంత బాగుండవేమో అని, అందుకోసం అని చెప్పి వేరే చీర తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చీర మీదకి నేను ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ నేను చార్మినార్లో తీసుకున్నానండి. నాకు ఇవి 550 పడ్డాయి. 500 చెప్పాడు, నేను 400కి అడిగి తీసుకున్నానండి. 400లో వచ్చినాయి. ఇవి చార్మినార్లో తీసుకున్నాను ఇవి. సో ఈ టోటల్గా వీటికి మాత్రం ఇవి సెట్ అనమాట. సో ఇది ఇంతకుముందు చూపించాను కదా, ఈ శారీ మీదకి అని చెప్పేసి ఇవి తీసుకున్నానండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు ప్రైస్ కూడా నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రైస్ అడిగితే చెప్తా, లేకుంటే లేదని చెప్పట్లేదు. బట్ నేను ఇది 450కి తీసుకున్నాను. మాల్లో తీసుకున్నాను. ఇది హైదరాబాద్ సెంట్రల్ మాల్లో తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా అక్కడే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా 450 పడ్డాయండి. సో కొంచెం గోల్డ్లా ఉన్నాయి, బాగున్నాయి చూడ్డానికని తీసుకున్నాను. ఇంకా తర్వాత ఈ క్లిప్స్ కూడా తీసుకున్నానండి. ఇవి జూడియోలో తీసుకున్నాను. అక్కడే జూడియో ఉంటే జూడియోలో తీసుకున్నాను నేను. సో ఈ చీర మీద రెండింటి మీదకి వస్తాయని చెప్పేసి తీసుకున్నాను. తర్వాత ఇవి ఇంకా చార్మినార్లో కొనుక్కునే చూపిస్తానండి. బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, ఇవి నేను చార్మినార్ వీడియో చేశాను కదా, నేను కొన్ని తీసుకున్నాను చెప్పాను కదండి. ఈ చార్మినార్ దాంట్లో ఇది 100 రూపీస్ అండి ఈ బ్యాంగిల్స్. తర్వాత స్టిక్కర్స్ తీసుకున్నానండి. ఇవి కూడా 100 రూపీస్ అండి. స్టిక్కర్స్ కూడా తీసుకున్నానండి. ఇవి 100 రూపీస్. ఇగోండి బ్యాంగిల్స్. బ్లాక్ ఒకటి, నాకు బ్లాక్ లేవని చెప్పి తీసుకున్నాను. కొంతమంది బ్లాక్ వేసుకోవద్దు అంటారు, కానీ
ఇక మ్యాచింగ్ కోసం వేసుకోవాల్సి వస్తుంది, అందుకోసమని వేసుకున్నాను. ఇంకోటి నేను మ్యాక్సిమం మ్యాచింగ్ ఏమి వేసుకోనండి, ఎక్కువ శాతం కాంట్రాస్ట్గా వేసుకుంటాను. నేను బ్లౌజ్ ఎట్లా వేసుకుంటానో సో బ్యాంగిల్స్ కూడా అట్లా వేసుకుంటాను. ఈ రెండింటికి అసలు మ్యాచే లేదు. సో నాకు ఈ కనకాంబరాల కలర్ కూడా లేదు, పింక్. సో అందుకని ఈ రెండు తీసుకున్నాను అనమాట. అంటే ఇంకోటి నేను ఎక్కువ ప్లెయిన్ వేసుకుంటానండి, నాకు డిజైన్ అంటే అంత నచ్చదు. ఇంకోటి బ్యాంగిల్స్కి ఎక్కువ పైసలు పెట్టబుద్ది కాదు నాకు. సో అందుకనే ప్లెయిన్ ఎక్కువ తీసుకొని ఇవే మన ఇప్పుడు గోట్లు తీసుకున్నా కదా, ఈ గోట్లలోనే కలిపి వేసుకుంటా అండి నేను. అట్లా వేసుకుంటా. లేదంటే ఈ వీటి మిడిల్లో గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా మనకి ఇంట్లో, 1 గ్రామ్ తీసుకుంటాం, ఇంకోటి గోల్డ్ కూడా ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి నేను సింగిల్ వేసుకుంటాను. నా వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లా సింగిల్ వేసుకుంటానండి. తర్వాత ఇది తీసుకున్నానండి, నాకు సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ తీసుకున్నా. యాక్చువల్గా ఎప్పుడైనా మనము ఎండలో ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు సో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ముందే సమ్మర్ అనేసి తీసుకున్నా. 100 రూపీస్ అండి ఇది. బట్ బాగుందిలే, నాకు పెట్టుకుంటా. మరి అంత అడుగు తినేది అలా లేను, బాగానే ఉన్నా. ఇంకా తర్వాత మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను నేను ఇది తీసుకున్నా అని చెప్పేసి. ఇది తీసుకున్నాను. యాక్చువల్గా వాళ్ళు 300 ఏమో చెప్పారు, ఇది 300 250 చెప్పారు. అయితే 200కి ఇచ్చింది అనమాట. ఈ చెప్పులు తీసుకున్నాను 150 రూపీస్ అండి. ఇవి ఓన్లీ 150. నేను ఎప్పుడు చార్మినార్లో చెప్పులు కొన్నాను, ఫస్ట్ టైం కొన్నాను. ఎందుకంటే క్వాలిటీ ఉండవండి, ఎందుకనంటే వేసుకోగానే ఇరిగిపోతాయి, మళ్ళీ ఎందుకని ఎత్తినొప్పి అని చెప్పేసి కొనుక్కోను. మా హస్బెండ్ కూడా ఎందుకు అవి కొంటావని అంటాడు. బట్ ఏదో ఒకసారి ట్రై చేద్దాం, కనీసం 150 అంటే 1 డే వేసుకునే సరిపోతుంది అన్నట్టు తీసుకున్నా అండి. బట్ బాగానే ఉన్నాయిలేండి, నచ్చినాయి నాకు, తీసుకున్నా. సో నాకు సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా ఒకవేళ శారీ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. బాయ్.